హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు టాపిక్ స్నేహం మీద నాకు తెలిసిన విషయాలు చెప్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈ సృష్టిలో అందమైన బంధం స్నేహబంధం అండి. రెండు మనసుల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య చిగురించే అందమైన బంధం స్నేహబంధం. దానికి వయసుతో పని లేదండి. మన మనసులోని మనకి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏదో ఒక సంబంధంతో మన జీవితంలో ఉంటారు. కానీ మనతో ఏ సంబంధం లేకుండా మనతో బంధం కలుపుకునేదే స్నేహబంధం అండి. అసలు ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు మనుషుల మధ్య చిగురించే అందమైన బంధం స్నేహబంధం. ఆ స్నేహబంధం, ఒక మంచి స్నేహితుడు ఉంటే మన జీవితంలో చాలా ఆనందంగా ఉంటామండి. మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని ముందుకు వచ్చి మన బాధని, కష్టాన్ని తీర్చే గొప్ప స్నేహితుడు కలిగి ఉండడం కూడా ఒక అదృష్టమేనండి. మనం మంచి స్నేహితులను కలిగి ఉన్నామంటే చాలా కష్టాలను ఈజీగా దాటేయచ్చండి. ఎందుకంటారా? దానికి కూడా ఒక రీజన్ నేను చెప్తానండి. ఏం లేదు, ఇప్పుడు మనం ఏదన్నా కష్టం చెప్పుకున్నామంటే మన స్నేహితులు మన కష్టం వినంగానే ఏం చేస్తే మన కష్టం దాటేస్తాం, మనం కష్టం నుంచి బయటపడేస్తాం అని ఆలోచించగలిగే ఫ్రెండ్ని కలిగి ఉండాలండి మనం. అంతేగాని నేను కష్టం చెప్తున్నప్పుడు నాకు పని ఉంది, వేరే పని ఉంది, తర్వాత వింటాను అని చెప్పి వెళ్ళిపోయే స్నేహితులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అండి. మనం ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉన్నాం అనడానికి అర్థం ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు మన బాధను చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఓర్పుగా వినగలగడం, వాళ్ళకి తోచిన సలహా ఇవ్వగలగడం, ఆ కష్టం నుంచి మనల్ని ఎలా అయినా సరే బయట పడేయాలి అని ఒక మంచి సలహాని మనకి ఇవ్వగలగడం, అలా మన కోసం సమయాన్ని కేటాయించి మన కోసం ఆ సమయాన్ని గడిపే వ్యక్తి